వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. మంగళగిరి మంగళగిరి వచ్చాం. మా పేరు రత్తయ్య. లోకేష్ గారిని కలిసామండి. బాగుంది, బాగా చూసారు. మాకు ఇల్లు లేదండి ఉండటానికి. పెన్షన్ సరిగ్గా రావట్లేదండి. అది ఉండటానికి ఇల్లు లేదు. అది సమస్య. మాకు ముంగళ ప్రస్తుతానికి ఇల్లు లేదండి. పెన్షన్ మొన్న 10 ఏళ్ళు అన్నారు, మళ్ళీ 6 ఏళ్ళు ఇచ్చారండి. అది మాకు అది మంచి ముసలి వాళ్ళకేమో 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఇచ్చారు. మా ఎండకు కాలేజీ లేడానికేమో 7 ఏళ్ళు 6 ఏళ్ళు ఇచ్చారు. ఏమన్నారంటే సమస్య తీరుతా ఉన్నారండి. అది గత ప్రభుత్వం మాకేం లేదండి. వాస్తవం చెప్పాలంటే గత ప్రభుత్వం ఏం లేదు. మంగళగిరి లోకేష్ గారు కలిసి నాకు బాగుంది. బాగా చేసుకున్నాం. బాగుంది, హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా సంతోషంగా ఉంది. బాగా మాట్లాడారు లోకేష్ గారు బాగా మాట్లాడారు. మాకు ఉండటానికి ఇల్లు లేదు, పెన్షన్ లేదు, సరిగ్గా పెన్షన్ లేదండి. అది ఆ సమస్య వల్ల మేము వచ్చాము ఇక్కడికి. లోకేష్ గారు కలవటానికి కలిసాము. బాగా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నాం. బాగా మాట్లాడు, శుభ్రంగా మాట్లాడు వెళ్తున్నాం. పెదోట్లపూడి అండి. నాగమల్లేశ్వరం. మా ఆయన 13 సంవత్సరాల నుంచి బాగోట్ల పశువాతం వచ్చింది. ఏమైనా సాయం చేయమని ఏమన్నా చూద్దాం అన్న. బాగానే చేశారు. బాగానే ఉన్నారు. కాక్షణ కాకాడి నుంచి వచ్చాను. ఏపట్ల మన పేరు కన్ను లేవు అయ్యా. ముసలాయనకి కన్ను లేదు అయ్యా, మాకు సాయం చెయ్యయ్యా అని అంటే చూస్తాలే, నేను చూస్తాను, పెంచిన వస్తుంది కానీ అన్నాడు. వస్తుంది అయ్యా అన్న. ఇక 2 మాటలే. అది బాగానే మాట్లాడాడు అయ్యా. చూసుకుంటానన్నాడు అయ్యా. అంతే, ఏం పడలేదు అయ్యా. బాగానే ఫ్రీగానే ఆయన మాట్లాడాడు. పేరు పుప్పాల కృష్ణవేణి. మేము కబేళ నుంచి వచ్చాము. మాది ఆస్తులేమో లేళగరువు, గూడూరు మండలం. అక్కడి నుంచి ఆ ఆస్తుల కోసం వాళ్ళు మమ్మల్ని చంపేస్తామంటున్నారు. నేను 24 ఏళ్ళ మట్టి పడి నాకు ఇసుకొచ్చేసింది. సర్లే లోకేష్ బాబు ఏం చేస్తాడు అని వచ్చాము. ఆయన కానీ చేయలేదనుకో మా కుటుంబం మొత్తం ఏదైనా తాగి చచ్చిపోతాం. ఇంకా అంతకంటే లేదు. అది చూస్తాం అమ్మ అన్నారు. ఆ నమ్మకం మీద మేము వెళ్తున్నాం. ఒక పిల్లాడు మందు తాగాడు 2 సార్లు. వాళ్ళు డబ్బులు ఖర్చు అయ్యింది. ఇప్పుడు మా ఆరోగ్యం ఈ తేడా వచ్చింది. ఆడపిల్లలు బతుకుతా కూడా మాకు కూడా ఉండాలిగా, వాళ్ళకు ఉండదు అనుకో. వీళ్ళు ఏమైనా చేస్తారని నాయంతో వచ్చాము. పొలాల మూలాన వచ్చాము మేము. వీళ్ళిద్దరు అమాయకులు, నా మొగుడు మా మామ. నేను ఇంక నాకు ఓపి లేదు. ఎవరు పట్టించుకోరు. నాకు కూడా నమ్మకం లేదు. బైక్ అక్కడ పెడతామంటారు. ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్తారు. ఏదో 4 రూపాయలు ఇచ్చేస్తారు, పంపించేస్తారు. నాకు లాస్ట్ది పొలం ఉంది, అక్కడ ఇల్లు ఉంది. ఇల్లు కూడా పడగొట్టేశారు వాళ్ళే మాకు చెప్పకుండా. ఇప్పుడు వెళ్ళి మాకుంటా మా ఇది తమ్ముడు కొడుకులు 3 కొడుకులు. వాళ్ళు 3 మాకు పేనపై ఉన్నాయి అంటే అసలు మాట్లాడొద్దంట. నన్ను చంపేస్తామంటారు. వీళ్ళు పిచ్చోళ్ళుగా ఉండమంటారండి. పిచ్చోళ్ళకి ఎట్లా ఉంటాము? ఏదో మన తెలుగుగా మనం చేసుకోవాలి. కట్టుకున్న పాపానికి నా పాపానికి నేనంటే పనికిరాదు. వాళ్ళకే ముందు నన్ను చంపేస్తే వీళ్ళు ఆస్తులు అడగరు, నువ్వే చంపేస్తాను నిన్నంటారు. ఇవన్నీ చెప్పితే వింటాడా? ఇందులోనే వినాలి. లోకేష్ గారు రాసిచ్చాం కానీ నేను చూస్తానుగా అమ్మ అన్నాడు. కానీ చూసి ఆయన కూడా నా మాట ఆలకించమని. 2 ఆడపిల్ల 2 మోపలు. పిల్లోడు కూడా చచ్చిపోయాడు, చేతికొచ్చిన కుర్రడు. ఆ ఆశల కోసమే మా జీవితాలు అయిపోతున్నాయండి. మేము 6:30 కష్టపడ్డాము. నాకు ఓపి లేదు, వీళ్ళతో భరించలేకపోతున్నాను. లేదా అవే నాకెవరు అండలేదు. మీరు మట్టికి లోకేష్ గారికి మట్టికి చూడాలి. చూసి నాకు చేస్తాను. 43 ఏళ్ళ మట్టి ఏళ్ళతో పడుతున్నాను. 44 వచ్చి మొన్న మార్చికి. అందుకు లోకేష్ గారు చూసి నా మాట వాళ్ళకి ఇష్టమని. పుట్టింట లేదు నాకు. వాళ్ళు అట్లా ఏది ఇచ్చింది అన్నారు. నేను వాళ్ళకి అక్కడ ఉండలేక వచ్చేసి 4 టార్చర్లు పడలేక ఫ్రీగానే కలిసారు. ఏంటంటే వాళ్ళు టార్చర్లు పడలేకపోతుంది. ఎప్పుడొచ్చి చంపేస్తారో తెలీదు వాళ్ళు. నేను అక్కడి నుంచి కూడా వచ్చేసింది కూడా అంతేనండి. మాకు పొలం ఉండా కూడా ఎందుకు వచ్చేసానంటే ఆ ఊళ్ళో గెలవలేక, నేను ఆ సచ్చినోళ్ళ గెలవలేక నాకు మాట పట్టుదల. ఏమన్నా చిన్న మాట కూడా తట్టుకోలేను. ఏం చేస్తారో వచ్చేసి నా పరుగు పోద్దే. యథార్థంగా చేయండి, నా పరుగు పోద్దని నేను వచ్చేసా. ఇక్కడికి వచ్చి బతికా. 6:30 పనికి వెళ్ళాం. వీళ్ళ ముసలాళ్ళని వదల్లా.
ఇప్పుడు ఈయన 110 సంవత్సరాలు. ఏదన్నా మాట కోపం వచ్చి అన్నని చెప్పను, నేను బాగా చూస్తానని చెప్పను, కానీ కడుపు నిండా పెడతాను కచ్చేటట్టు అంట పెడతాం. మటుకు ఆపాను అడగండి. ఈ రోజుల్లో నా పిల్లలనే నేను చేసుకోలేకపోతున్నా. ఈ ముసలాడు మరి ఎన్ని పనులు చేస్తాడు, ఎన్ని చేసినా మరి చేయాలి కదా, వస్తుంది.